शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अन्नपूर्णे सदापूर्णे शंकरप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थे भिक्षादेवी च पार्वती। नमस्तेस्तु महामाये श्रीपीठे सरपूजिते शंखचक्रगदाहस्ते नमः महालक्ष्मी नमोस्तुते। 2026 జనవరి 1వ తారీఖు నుండి ద్వాదశ రాశులు మేషం నుండి మీనం వరకు ఆయా రాశుల వారికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆయా రాశుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ఏ రకమైనటువంటి ఆదాయ ఆర్థిక అలానే లాభ నష్టాలు సుఖదుఖాలు ఇవన్నీ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది సవివరంగా మేషాది నుంచి ద్వాదశ రాశులు ప్రత్యేకించి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశికి ఎటువంటి ఫలితాన్ని ఈ 2026వ సంవత్సరం ఇవ్వబోతోంది, ఎలాంటి గొప్ప అదృష్టవంతులు అయ్యి ఉంటారు అనేటువంటి దాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మేషరాశి నుండి మీనరాశి వరకు మన నవగ్రహాలు 2026వ సంవత్సరం నాడు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అనే దాన్ని ముందు వివరంగా తెలుసుకోవడం ప్రధానం. దానిలో ముఖ్యంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీరందరూ కూడా ధనుస్సు రాశిలో సంచారం జరుగుతుంది. అలానే శని మీనరాశిలో సంచారం జరుగుతోంది. గురువు వక్రగమనంలో మిథున రాశిలో సంచారం జరుగుతోంది. రాహువు, కేతువు, రాహువు ప్రస్తుతం కుంభరాశిలో, తదుపరి కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం మొదట ఏ నక్షత్రం రోహిణీ నక్షత్రంతో జనవరి 1వ తారీఖుతో మొదలవుతోంది, అంటే వృషభ రాశి నుంచి. కాబట్టి వృషభ రాశికి వృషభ రాశిలో ఉన్న నక్షత్రంతో మొదలవుతోంది. కాబట్టి శుక్రుడు ఈ సంవత్సరానికి బాగా బలంగా కనబడుతున్నాడు. కాబట్టి ఏ రాశులకి ఎలా వివరంగా ఉంటుంది అనేది ముందు సవివరంగా తెలుసుకుందాం. తులారాశి వారికి 2026 నుండి జనవరి నుంచి మొదలుకుంటే తులారాశి వారికి అంటే పంచమాధిపతి 5వ ఇంటి శని 6వ ఇంట్లో ఉండటం, గురువు దశమ స్థానంలో ఉండటం తులారాశి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి వారికి అందరికీ కూడా చాలా బాగుంటుంది. కొత్త ఉద్యోగాలు, పేరు ప్రతిష్టలు కలిగినటువంటి ఉద్యోగాలు చాలా బాగుంటాయి. అట్లానే యోగ్యకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ప్రశాంతంగా నేను ఇప్పటిదాకా కష్టపడ్డాను, ఇప్పటి నుంచి నాకు అమ్మయ్య బాగుంది అనుకునేటువంటి జీవితాన్ని పొందుతారు. అప్పటిదాకా వివాహం ఆటంకం జరిగేటువంటి వాళ్ళకి, పెళ్ళి అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళకి, ఆలస్యం జరుగుతుందని ప్రయత్నించే వారికి 2026లో ఖచ్చితంగా జూన్ లోపల వివాహం అయ్యేటువంటి సూచన బాగా బలంగా ఉంది. అలానే భార్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. 2026లో వివాహం అయిన తర్వాత కొంచెం వివాహ సంబంధమైన విషయంలో గొడవలు జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కొంచెం భార్య సంబంధమైన విషయంలో కొద్దిగా ఆలస్యంగా అత్తింటి వారి వైపు నుంచి కొంత వారికి
అనుకోని మాట పట్టింపులు రావటం, మాటతో గొడవలు రావటం అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే ఆర్థికంగా చాలా వరకు కుటుంబంలో బలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో చాలా వరకు అంటే ఆదాయాన్ని బాగా పెంపొందించుకుంటారు, రుణాలను తగ్గించుకుంటారు, రుణ విమోచనం చాలా వరకు తగ్గుతుంది. చాలా వరకు ఆర్థికపరమైనటువంటి రుణాలంతా కూడా చాలా తగ్గి ప్రశాంతంగా ఉండేటువంటి జీవనాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలానే తులారాశి వారికి ఎక్కువ శాతం వీరికి విద్యార్థుల విషయంలో కొంచెం పై చదువులు చదువుకునే వారికి కొంచెం అంటే MBA అలా చదువుకునే వారికి కొంచెం ఓపికతో కూడుకుని సహనంతో ఆ విద్యని అభ్యసిస్తే, పరీక్షలు రాసేటప్పుడు కొంచెం సహనంగా ప్రవర్తిస్తే మంచి ఉత్తీర్ణత స్థాయి పొందే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో మాత్రం ఈ తులారాశి వారికి కొంచెం ఆరోగ్య విషయంలో భంగం కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం తగు జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి. అట్లానే సినీ కళాకారుల విషయంలో కొంచెం తులారాశి వారికి ఈ సంవత్సరం కొత్త పరిణామాలు, వారికి చాలా అంటే తక్కువగా ఎవరైతే అంటే చిన్నపాటి కళాకారులు ఎవరైతే ఉంటారో, చిన్న సినిమా వాళ్ళు అనుకోకుండా మంచి పేరు వచ్చి పైకి మంచి సినిమాలతో హిట్ కొట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లానే వ్యాపార సంబంధమైన విషయాల్లో తులారాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగానే ఉంటుందనే చెప్పవచ్చు. ఎక్కడ వ్యాపార సంబంధంలో ఇంకా వృద్ధిని పెంపొందించుకుంటారు. దీర్ఘకాలికంగా స్టెబిలిటీ ఏర్పడుతుంది. కొత్త వ్యాపారం పెట్టే వాళ్ళకు కూడా చాలా వరకు చాలా అనుగ్రహం చాలా బాగుంటుంది. కాకపోతే ప్రధానంగా తులారాశి వారికి మూత్ర సంబంధమైన విషయాల్లో కొంచెం ఈ సంవత్సరం జూన్ తర్వాత నుంచి, జూన్ కానీ ఆగస్టు తర్వాత కాలం నుంచి కొంచెం మూత్ర సంబంధమైన విషయాల్లో ఇన్ఫెక్షన్ రావడం, కొద్దిగా దానికి సంబంధించిన విషయంలో కొద్దిగా చిన్నపాటి మైనర్ ఆపరేషన్స్ అలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం న్యూరో సంబంధమైన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా, నరాలకు సంబంధించిన పటుత్వం బలం తగ్గిపోయి ఉండటం అనేటువంటిది ఇబ్బందిగా ఉంటుంది. అట్లనే దాంపత్య విషయంలో కూడా సంతాన విషయంలో కొంచెం సంతాన సౌఖ్యం అంటే దాంపత్య సౌఖ్యం సరిగా లేని ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది. కానీ సంతాన ఫలితం అయితే చాలా బాగుంటుంది. సంతానం యథేతంగా మంచి సంతానం ఆలస్యమైన వాళ్ళకు కూడా సంతానం యోగదాయకంగా ఉంటుంది, ఇబ్బంది లేదు. ఇక ప్రత్యేకించి ఈ తులారాశి వారికి లాభంలో కేతు ఉండటం వల్ల గురువులు యొక్క అనుగ్రహం అంటే ప్రధానంగా ఈ పీఠాధిపతులు, గురువులు, అలానే క్షేత్ర దర్శనాలు, జ్యోతిర్లింగాలు దర్శనాలు, అట్లానే భారతదేశంలో ఏ క్షేత్రాల్లోనే అన్ని క్షేత్రాలను దర్శనం చేయటాలు ఇవి కూడా చాలా బాగా జరుగుతుంది. ప్రత్యేకించి ఈ తులారాశి వారికి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం, దత్త పాదుకలు కనుక ఆశ్రయిస్తే చాలా వరకు కూడా తులారాశి వారికి చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఇబ్బందుల్ని తొలగించుకుని 2026లో మంచి శుభ ఫలితాన్ని పొందుతారు.